ఆ కార్పొరేషన్లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఆయన్ను మాత్రమే రంగంలోకి దింపాలని హస్తం పెద్దలు భావిస్తున్నారా? ఆ మాజీ మేయర్ను మరోసారి మేయర్ చేయాలని పార్టీ పెద్దల వ్యూహమా? రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కట్టబెట్టి ఇందూరులో చక్రం తిప్పేలా ప్రణాళికలు వేస్తున్నారా? ఇంతకీ ఉత్తర తెలంగాణలో కీలకమైన ఆ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న ప్లాన్ ఏంటి? ఎంపీ అరవింద్ దూకుడుకు ఆయనతో చెక్ పెట్టించే స్ట్రాటజీ ఏంటి? మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఇందూరు కార్పొరేషన్ను చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ నేతలు ఇప్పటినుంచే వ్యూహం రచిస్తున్నారట. దీనికి కారణం ఉందని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎవరు అవునన్నా కాదన్నా ఇందూరు కార్పొరేషన్లో బీజేపీ బలంగా ఉందని లెక్కలేసుకుంటున్నారు. అనేక సర్వేల్లోనూ ఇదే విషయం తేలిందని వారే మాట్లాడుకుంటున్నారు. కానీ ఓ వ్యూహం రచిస్తే నిజామాబాద్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరేయొచ్చని సర్వేలో తేలిందట. నిజామాబాద్ నగరంలో మున్నూరు కాపు, పద్మశాలి, మైనార్టీ ఓటు బ్యాంకును గంపగుత్తగా దక్కించుకుంటే మేయర్ పీఠం హస్తగతం చేసుకోవచ్చని సర్వే నివేదికలు తేల్చాయట. దీంతో హస్తం పార్టీ నేతలు ఆ దిశగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట. ఆ వర్గాల్లో బలమైన పట్టున్న నేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్లాలని భావిస్తున్నారట. ప్రస్తుతం మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్న దివంగత నేత డిఎస్ తనయుడు మాజీ మేయర్ సంజయ్ను పార్టీలో యాక్టివ్ చేసి ఆయనకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి లేదా మేయర్ అభ్యర్థిగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మేయర్గా పోటీ చేయాలని సంజయ్తో కీలక నేతలు చర్చించారట. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారట. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవాలంటే జిల్లా అధ్యక్షునిగా ఉన్న ధర్మపురి సంజయ్కి కీలక పదవి కట్టబెట్టాలని జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలు సీఎంపై ఒత్తిడి తెస్తున్నారట. అటు బీజేపీ కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎట్టి పరిస్థితుల్లో నగరపాలక సంస్థలో పాగా వేయాలని పకడ్బందీ ప్లాన్ వేశారట. అరవింద్ దూకుడుకు కళ్లెం వేయాలంటే ధర్మపురి సంజయ్ను పార్టీలో కీలకం చేయాలని భావిస్తున్నారట హస్తం పెద్దలు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు కూడా నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటిది మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులుంటాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. బీజేపీ హవా తగ్గించాలంటే మాజీ మేయర్ సంజయ్కు కీలక పదవి కట్టబెట్టి మున్నూరు కాపు వర్గాలను దగ్గరికి తీసుకోవాలనే చర్చ నడుస్తోందట. ఇప్పటికే జిల్లా అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన ధర్మపురి సంజయ్ మున్నూరు కాపు సంఘంలో యాక్టివ్ అయ్యారట. వరుస సమావేశాలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. మేయర్ పీఠం హస్తగతం చేసుకోవాలని ఆయన సైతం తన ప్లాన్ పార్టీ పెద్దలకు చెప్పారట. దీంతో సంజయ్ సేవలను పార్టీలో ఎలా వినియోగించుకోవాలనే సమాలోచనలు చేస్తున్నారని లోకల్ క్యాడర్లో డిస్కషన్ నడుస్తోంది. ధర్మపురి సంజయ్ పార్టీలో యాక్టివ్ కాకుండా ఓ అదృశ్య శక్తి సైతం అడ్డుపడుతోందట. ఆయన యాక్టివ్ అయితే తమకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుందని కొంతమంది కాంగ్రెస్ నేతలు మంత్రాంగం నడుపుతున్నారట. అయితే సీఎం, ఇతర పార్టీ పెద్దలు మాత్రం సంజయ్ను యాక్టివ్ చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఆర్టీసీ చైర్మన్ లాంటి నామినేటెడ్ పదవిస్తారని ప్రచారం ఓవైపున్నా మేయర్ అభ్యర్థిగా ప్రకటించే ఆలోచన సైతం చేస్తున్నారట. బీజేపీ దూకుడు తగ్గించేందుకు కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.